ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుడు మరొకసారి దేవుని యొక్క క్రిస్మస్ దినాల్లో ఆయన యొక్క పుట్టుక విషయాలని ధ్యానం చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నా. ఓ చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్య ధ్యానంలోకి వెళ్దాం. యేసయ్య తండ్రి స్తోత్రమయ్యా, మహాపరిశుద్ధుడా, మీరు మాతో మాట్లాడండి అయ్యా. ప్రభా, నీ పుట్టిన దినాన్ని ప్రభా ఈ నెలంతా కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు అయ్యా. ప్రభా, దానికోసం సిద్ధపడుతూ ఉంటారు బిడలతో, మా అందరితో కూడా మీ ఆనందాన్ని సంతోషాన్ని ప్రభా ఆత్మీయ జీవితంలో కూడా మీరు ఇచ్చి మీ నామను మహిమ పొందమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. యేసు ప్రభు పుట్టక ముందు ఎవరైనా యేసు ప్రభుని చూచేంత వరకు కూడా నువ్వు మరణించవు అన్నటువంటి వాగ్దానం పొందుకున్న వారు మీరు ఎవరైనా గుర్తుందా మీకు ఎవరికైనా? అవునండి, వాక్యంలో చాలా స్పష్టంగా సిమెయోను గురించి మనము చదువుకోగలం. సిమెయోను యేసు ప్రభువు పుట్టిన తర్వాత, అతన్ని చూచిన తర్వాతే నువ్వు మరణిస్తావు అన్న విషయాన్ని ఆ వాగ్దానం చేత ఆయన వృద్ధాప్యం వరకు ఆయన జీవించినట్టుగా మనము చూస్తాం. రండి, దేవుని యొక్క వాక్యాల్లో మనం తీసి చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుతున్నాం. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అవునండి, ఇక్కడ దేవుడు తనకిస్తున్నటువంటి వాగ్దానం, క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినట్టుగా మనము చూస్తున్నాం. సిమెయోను ఎక్కడున్నాడు అనే విషయాన్ని మనం చూసినట్లయితే 25వ వచనాన్ని మనము చదువుకుందాం. యెరూషలేమునందు సిమెయోను అనే ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడైయుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అనే విషయాన్ని ఇక్కడ మనము చదువుకుంటూ ఉన్నాం. సిమెయోను ఎక్కడున్నాడండి? యెరూషలేములో ఉన్నాడండి. యెరూషలేము దేవుని పట్టణం, యెరూషలేము ప్రాకారము కలిగినటువంటి పట్టణం. ఆ పట్టణంలో సిమెయోను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పరిశుద్ధాత్ముని ద్వారా యేసు ప్రభు జన్మించేంత వరకు కూడా నువ్వు ఉంటావు, అతన్ని చూచే నువ్వు మరణిస్తావన్న వాగ్దానం పొందుకున్నటువంటి వాడు సిమెయోను. సిమెయోను అనంటే వినుట, వినికిడి అని అర్థం. దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ఆలోచనను, వాగ్దానమును తన పరిశుద్ధాత్మని ద్వారా విన్నటువంటి వ్యక్తి, దేవుని మాటకు లోబడి దేవుని మాటలు వినేటువంటి వ్యక్తిగా సిమెయోను ఉన్నట్టుగా మనం చూస్తాం. అది సిమెయోను ఎలాంటి వాడు అన్న విషయాన్ని అక్కడ చక్కగా మనం 25వ వచనంలో మనం చదువుకుంటూ ఉన్నాం. సిమెయోను ఎలాంటి వాడు అంటే అతడు నీతిమంతుడును అని రాయబడింది. అక్కడ 4 క్యారెక్టర్స్ మనం చూస్తున్నాం. అతని యొక్క విషయాలు దేవుడు చక్కగా చెప్పాడు. ఇక్కడ నీతిమంతుడు సిమెయోను ఎవరు అని అంటే సిమెయోను నీతిమంతుడు అన్నది. నోవాహు కూడా అంతే, నీతిమంతుడే కదండి. అబ్రహాము తన క్రియలను బట్టి నీతిమంతుడిగా దేవుని నమ్మెను, అతడు నీతిమంతుడిగా తీర్చబడిను అని ఉంది. అవునండి, దేవుని నమ్మినప్పుడు నీతిమంతుడిగా మనం అక్కడ చూస్తున్నాం. ఇక్కడ సిమెయోను కూడా నీతిమంతుడిగా ఉన్నాడు. అవునండి, మనము రాహాబును చూద్దాం. రాహాబు ఎలాంటిదండి? రాహాబు ఒక వేశ్య. రాహాబు ఒక వేశ్య అయినప్పుడు యెహోషువ వేగుల వారిని యెరికోకు పంపించినప్పుడు అక్కడ రాహాబు ఏం చేసిందంటే ఇశ్రాయేలు గురించి చాలా చక్కగా తను ఎన్నో విషయాలు విన్నది. అక్కడ విని ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ వేగుల వారిని ఏం చేసిందంటే ఆమె దాచిపెట్టేసింది. ఆ వేగుల వారిని యెరికో పట్టణ రాజుకి కానీ సైనికులు కానీ దొరకకుండా దాచిపెట్టిన తర్వాత అక్కడ దేవుడు రాహాబుని గురించి ఒక మాట అంటాడు. రండి చదువుకుందాం. అక్కడ యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూసినట్లయితే, రాహాబును వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా. ఎట్లా ఎంచబడిందండి? ఒక అన్యురాలు, ఒక వేశ్య, ఆ వేశ్య ఎలా నీతిమంతురాలుగా ఎంచబడింది అనంటే ఆమె వేశ్య అయినప్పటికీ నీతిమంతులైనటువంటి ఇజ్రాయేల్ ప్రజలను, వేగుల వారిని ఆమె ఏం చేసిందంటే దాచిపెట్టేసింది. శత్రువుకి కనపడకుండా దాచిపెట్టేసింది, శత్రువు చేతికి అప్పగించకుండా దాచిపెట్టేసింది. తన క్రియలను బట్టి నీతిమంతురాలుగా తీర్చబడింది. హల్లెలూయా. క్రియలను బట్టి ఆ దినమున నీతిమంతులుగా దేవుడు ఎంచినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడు, నోవాహు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. కాబట్టి వీరందరూ కూడా క్రియల మూలముగా దేవుడు నమ్మి వాళ్ళ క్రియల మూలముగా వారు నీతిమంతులుగా ఎంచారు. అయితే ఇప్పుడు
నేను మంచి చేస్తాను, నేను చాలా మంచి క్రియలు చేస్తాను, నేను అసలు ఏ తప్పిదమే చేయను, నేను చాలా భక్తిగా ఉంటాను అని నువ్వు అనుకుంటూ క్రీస్తు యేసు రక్తములో కడగబడకపోతే నీతిమంతుడిగా నువ్వు తీర్చబడలేవు. నీతిమంతుడిగా నువ్వు తీర్చబడాలి అంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలి అంటే మనము నీతిమంతులుగా తీర్చబడిన క్రీస్తు యేసు రక్తంలో మనము కడగబడాల్సినటువంటి వారంగా ఉన్నాం. క్రీస్తు వచ్చిన అంతకుముందు క్రియల ద్వారా వాళ్ళు నీతిమంతులుగా ఎంచబడ్డారు ధర్మశాస్త్ర కాలంలో. ఇప్పుడైతే నువ్వు క్రీస్తు యేసు రక్తంలో కడగబడితేనే నువ్వు నీతిమంతురాలుగా నువ్వు తీర్చబడతావు. నీ క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడలేవు. కనుక మరి సుమయను అతను నీతిమంతుడు ఎలా అయ్యాడంటే తన క్రియల మూలంగా నీతిమంతుడు అయ్యాడు. ఇప్పుడు ఇక్కడ నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడితేనే నువ్వు నీతిమంతుడుగా ఉంటావు. నీతిమంతులే మన పరలోక రాజ్యానికి వెళ్తారు. నీతిమంతుడిగా నువ్వు తీర్చబడితేనే, క్రీస్తు యేసు రక్తంలో కడగబడితేనే పరలోక రాజ్యానికి వెళ్తాం. రండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము అని రాయబడింది. ఉగ్రత నుంచి, దేవుని యొక్క ఉగ్రత నుంచి, ఆ పాప శాపముల నుంచి, భయంకరమైన నరకవేద నుంచి మనం తప్పించబడాలి అని అంటే మనం ఏంటి? క్రీస్తు యేసు రక్తము ద్వారానే అని ఇక్కడ రాయబడింది. అవును, క్రీస్తు యేసు లోకానికి మరి పసిబాలుడిగా ఎందుకు వచ్చాడు? ఆయన మరణించడానికే వచ్చాడండి. ఆయన రక్తం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన రక్తంలో నువ్వు కడగబడితేనే నీతిమంతుడిగా తీర్చబడతావు. అక్కడ లూకాసు సువార్త 2వదిగా సుమయోను ఎలాంటి వాడు అని అంటే మొట్టమొదట నీతిమంతుడిగా ఉన్నాడు. 2వదిగా అక్కడ చూస్తే మనం చూద్దానండి, అక్కడ 25వ వచనాన్ని నేను మరీ చదువుతాను. సుమయోను అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి అని 2వదిగా రాయబడింది అతని గురించి. అతను భక్తిపరుడు. అతను దేవుని యందు భక్తి కలిగినాడు. నిజమైనటువంటి సత్యమైనటువంటి దేవుని యందు అతడు భక్తి కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. భక్తి అంటే ఏంటండి? ఆరాధన. ఎవరైతే మనం ఆరాధిస్తామో వారి యందు మనం భక్తి కలిగి ఉంటాం. మాటికి మనం తలంచుకుంటూ ఉంటాం. భక్తి కలిగినటువంటి వ్యక్తిగా సుమయోను ఉన్నాడు. చూద్దానండి, మరి లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనంలో ఆ భక్తిపరుడై ఉన్నాడు అని మనం చదువుకుంటాం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చూస్తే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అంటాడు. ఎప్పుడైతే మనము ఎవరినైతే ఆరాధిస్తామో వారి ద్వారా మనకు ధైర్యము వస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు యందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మన శ్రమల్లో కష్టాల్లో ఏమవుతుందంటే మనకు ధైర్యపడి దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు ఈ పరిస్థితి నుంచి నన్ను తప్పిస్తాడు, దేవుడు ఈ స్థితి నుంచి నన్ను విజయమిస్తాడు, ఈ స్థితిలో నాకు జయమిస్తాడు అన్నటువంటి ఒక ధైర్యము పుట్టిస్తుంది. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అని అడుగుతున్నాడు. అవునండి, యోబు విషయంలో వాళ్ళ ఫ్రెండ్స్ వేస్తున్నటువంటి, స్నేహితులు వేస్తున్నటువంటి ప్రశ్న, నువ్వు ఎంత భక్తిగా ఉన్నావు, ఇంత యథార్థంగా ఉన్నావు, ఇంత నీతిపరుడుగా ఉన్నావు, మరి ఇంత శ్రమలలో నుంచి నువ్వు వెళుతున్నావు, ఎంత భయంకరమైనటువంటి వేదల్లో నుంచి నువ్వు వెళ్తున్నావు, నీ భక్తి నీకు మరి ధైర్యం పుట్టించదా అని వాళ్ళు ప్రశ్న వేస్తున్నారు. అవునండి, ధైర్యం పుట్టించబట్టే ఆఖరి వరకు కూడా నోటి పాపము కూడా చేయకుండా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడిగా యోబు ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆ భక్తి నీకున్నదా? ప్రభువైన యేసుక్రీస్తు జన్మదినాన్ని మనం చేసుకుంటానికి మనం సిద్ధపడుతూ ఉన్నాము. క్రీస్తు యందు భయభక్తులు కలిగి ఉన్నామా? భక్తి కలిగి ఉన్నామా? ఆయనను ఆరాధిస్తూ ఉన్నామా? ఆయన ఆరాధిస్తూ ఆయనకు మొదటి స్థానం మనం ఇస్తూ ఉన్నామా? ఎన్నో సిద్ధపాటు ఉన్నది. హృదయమందు మనం సిద్ధపడాలి, హృదయంలో మనం సిద్ధపడాలి, ముందు దేవుని ఆరాధించడానికి మనం సిద్ధపడాలి. అలా సిద్ధపడుతున్నావా? సుమయోను నీతిమంతుడు, తర్వాత భక్తి కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. 3వదిగా మనం చూసినట్లయితే ఇక్కడ 3వదిగా మన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రండి, 3వది లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, యెరూషలేమునందు సుమయోను అని ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలుకు ఆదరణ కొరకు కనిపెట్టువాడు అని రాయబడింది. సుమయోను ఎలాంటి వాడు అంటే ఇశ్రాయేలును ఆదరించేటువంటి దేవుడు వస్తున్నాడు అని కనిపెట్టినటువంటి వాడట. అవునండి, ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెడుతున్నారు. ఎందుకు ఆదరణ కావాలి మనకు? ఆదరణ ఎప్పుడు కావాలండి? మనం నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు,
మనము కృంగిపోయినప్పుడు మనల్ని ఎవరైనా ఆదరిస్తారేమో, ఎవరైనా వచ్చి ఆదరణ మాటలు చెప్తే ఎంత రిలాక్స్ అయిపోతాం కదా. మనము కృంగిపోయినప్పుడు ఎవరైనా మన దగ్గరికి వచ్చి అలా కాదులే, ఇలా మంచిగా ఉంటుందిలే, మరి ఇట్లా వద్దులే అని, ఇట్లా బాధపడొద్దులే అని మనల్ని ఆదరించే వాళ్ళు ఎవరైనా వచ్చారనుకో, ఆ టైంలో మనం ఎంత రిలాక్స్ అవుతాం కదా, ఎంతగా మన హృదయం నెమ్మది పొందుతుంది. అవునండి, మరి యెరూషలేము ప్రజలకు ఆదరణ కలిగించేటువంటి ఒక దేవుడు వస్తున్నాడు అన్న విషయం సిమెయోనుకు దేవుడు పరిశుద్ధాత్ముని ద్వారా బయలుపరచబడింది. అవును, ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇశ్రాయేలు ప్రజల మీద ఎలా దండెత్తి అనేకమైనటువంటి ప్రాంతాలు వస్తున్నాయో. అవునండి, అనేక మంది ఇశ్రాయేలు దేశమే లేకుండా చేయాలని చూసి ఆ రోజు అట్లా జరిగింది, ఈ రోజు కూడా ఆ విధంగానే జరుగుతోంది. ఇశ్రాయేలు దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క శక్తి పొందుకున్నటువంటి వారు ఎంత తక్కువ జనాభా అయినప్పటికీ వారికి ఉన్నటువంటి జ్ఞానం ప్రపంచంలో ఎవరికి లేదు. యూదులకు ఉన్నటువంటి జ్ఞానం ప్రపంచంలో ఎవరికి లేదు. ఏ వస్తువు కనిపెట్టినా యూదుల ద్వారానే కనిపెట్టినట్టుగా మనం చూస్తాం. అవునండి, దేవుడు అంత గొప్ప జ్ఞానం ఇచ్చాడు వాళ్ళకి. అవును, దేవుడు ఆ యొక్క యెరూషలేములోనే అక్కడ జన్మించినట్టుగా మనము చూస్తాం. యెరూషలేము వాడు ఎవరు? సిమెయోను. కాబట్టి యెరూషలేము వాడైనటువంటి ఈ సిమెయోను యెరూషలేములో జన్మిస్తున్నటువంటి యేసు ప్రభు యెరూషలేములో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఆదరించడానికి వస్తున్నాడు అనే విషయము పరిశుద్ధాత్మల ద్వారా అతనికి దేవుడు బయలుపరిచినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. రండి చూద్దాం. మరి అక్కడ నాలుగోదిగా మనం ఏం చూస్తున్నామంటే అతడు పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాడిగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడిందంటే అతను పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాడిగా, పరిశుద్ధాత్మలతో మంచి సంబంధం కలిగినటువంటి వాడిగా మనము చూస్తూ ఉన్నాం. మనము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటిను బోధిగంతముల వరకును నాకు సాక్షులై యుందురని వారితో చెప్పాను. ఏమంటున్నాడండి అక్కడ? ఎవరైతే పరిశుద్ధాత్మ ద్వారా నింపబడతారో వాళ్ళు బూదిగంతముల వరకు సాక్షులై ఉంటారు అని దేవుడు అక్కడ చెప్తున్నారు. మరి 1:8 ఎవరైతే పరిశుద్ధాత్మని ద్వారా మనం నింపబడతామో, ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుడితో నడిపింపబడతామో వాళ్ళు మరి బూదిగంతములకు. ఇప్పుడు సిమెయోను, యేసు ప్రభు పుట్టుకప్పుడు సిమెయోను ఉన్నాడు. ఈ రోజుకి కూడా బూదిగంతముల వరకు మనం అందరం కూడా సిమెయోను గురించి మనం నేర్చుకుంటూ ఉన్నామండి. అవునండి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వశమైపోవాలి. మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క వశమైపోతే ఆయన మాట మనం వినగలము. అదిగే మనము 26వ వచనంలో మనం ఆ మాట చదువుతాం. చూడండి, మరి ఇంకోసారి చదువుతాను. 26 లోకస్వార్త 2వ అధ్యాయం 26వ వచనం. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడకమునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. ఆత్మవశుడై దేవాలయములోనికి వచ్చెను అన్న మాట మనం ఇక్కడ చూస్తున్నాం. పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మవశుడైనాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సమస్తాన్ని బయలుపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఓరక రక్షింప పొందితే చాలదండి, రక్షింపబడితే చాలదు. రక్షింపబడిన తర్వాత మనం పరిశుద్ధాత్మని యొక్క వశమైపోవాలి. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వశమైపోతామో అప్పుడు పరిశుద్ధాత్మ చేత మనం బోధించబడతాం. అనేక విషయాలు, మర్మమైనటువంటి విషయాలు మనకు దేవుడు బయలుపరిచేటువంటి వాడిగా ఉన్న సిమెయోను ఆత్మవశుడైపోయినాడు. హల్లెలూయా. దేవుడు ఎంత చక్కని మాట సిమెయోను గురించి రాశాడు కదా. అవునండి, అందుకే క్రీస్తును చూడగలిగాడు, యేసు ప్రభువుని చూడగలిగాడు సిమెయోను. అవునండి, అనేక ప్రవచనాలు సిమెయోను క్రీస్తును చూచి, యేసయ్యను చూచి ప్రవచించగలిగాడు సిమెయోను. ఆత్మవశ్యము కావటం, నిజంగా ఆత్మవశ్యము కావటం. నువ్వు ఎవరి వశం అయిపోయినావు? సిమెయోను అయితే పరిశుద్ధాత్మని యొక్క వశములో ఉండి అనేక విషయాలు క్రీస్తు పుట్టకముందు వాగ్దానం పొందుకొని యేసయ్య పుట్టిన వెంటనే అనేకమైనటువంటి ప్రవచనాలు ప్రవచించాడు ఆయన గురించి. మరి పరిశుద్ధాత్మ వశమైనటువంటి సిమెయోను క్రీస్తును చూడగలిగాడు, రక్షకుడిని చూడగలిగాడు. ఇప్పుడు ఆయన వశమైపోయినాడు కాబట్టి అవన్నీ ప్రవచనాలు ఆయన ద్వారా బయలుపరచబడ్డాయి. ఇప్పుడు నువ్వు ఎవరు వశమైపోయినావు? ఈ లోకంలో ఉన్నటువంటి రక్షణ పొందిన నీవు
మారు మనస్సు పొందిన నువ్వు ఎవరి వశమైపోయినావు? ఎవరి స్వాధీనంలోకి వెళ్ళిపోయినావు? ఎవరి వశం అంటే స్వాధీనం కావటమే కదా. ఎవరి స్వాధీనంలోకి వెళ్ళిపోయినావు? చాలామంది పురుషులు ఏం చేస్తారండి, బాగా ఉదయమంతా పని చేసుకుంటారు, సాయంకాలం కాగల అనేక మంది క్రైస్తవుల్లో సంఘాలలో చూడండి స్త్రీలు మాత్రం ఉంటారు, పురుషులు రారు. ఎందుకు రారు అంటే వారు ఇలాంటి వ్యసనాలకి, మా సంఘంలో కూడా ఒకళ్ళిద్దరు ఉన్నారు, వ్యసనాలకు అలవాటు పడిపోయారు. ఏంటి వ్యసనము అంటే త్రాగుడు వ్యసనం. సాయంకాలం అంత కష్టపడి పని చేసుకుంటున్నారు. చివరికి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే సాయంకాలం పోగానే అదంతా కూడా అక్కడ దాంట్లో పోసి వస్తారండి. ఇంటికాడికి వస్తే నెమ్మది ఉండదు, భార్యకు బిడ్డలకు నెమ్మది ఉండదు. ఎందుకనంటే వాళ్ళు దానికి వశమైపోతున్నారు. ఏం మాట్లాడతారో వారికి తెలియదు, ఎక్కడ పడుకుంటున్నారో తెలియదు, ఎక్కడ దేని ఇట్లా అయిపోతున్నారో తెలియదు. నాకు ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ నాకు తెలుసు. వాళ్ళ భర్త, అమ్మాయి మంచి విశ్వాసురాలు, అయితే అతను బాగా తాగుబోతు. అయితే తన వశం అయిపోయాడు. ఆ వశం అయిపోయి ఏం చేస్తున్నాడు తెలుసా? కరోనా టైంలో అది దొరక్క, తన దగ్గర డబ్బులు లేక అతను ఏం చేశాడో తెలుసా? మరి ఏదేదో తనకి ఇష్టం వచ్చిందంతా కూడా తాగేసి చివరికి ఎక్కడో పడిపోయి వీళ్ళు వెతుక్కొని ఇంటికి తీసుకొచ్చుకుంటే ఏం తాగినాడో తెలియదు. దాని వశమైపోయినాడు. నాకేదో ఒకటి కావాలి అలా కావాలని తాగేసి చివరికి నెక్స్ట్ డే చనిపోయాడండి. అవునండి, నీ జీవితము బాగలేదు అని ఎన్నిసార్లు వాళ్ళని హెచ్చరించినా కూడా, ఎందుకంటే వాళ్ళ వశమైపోయింది, స్వాధీనమైపోయి ఉంటారు కనుక అది మానుకోలేరండి. నువ్వు ఎవరి స్వాధీనంలోకి వెళ్ళిపోయావు? లోకపు స్వాధీనంలోకి వెళ్ళిపోయావా? సాతాను స్వాధీనంలోకి వెళ్ళిపోయావా? సాతానుడు ఏం చెప్తే అది చేస్తూ ఉన్నావా? నువ్వు షికార్లకి వెళ్ళిపోతున్నావు, ఫలాంటి చెయ్యనంటే చేస్తున్నావు. నీ డబ్బులంతా కూడా వ్యర్థంగా ఇంటి వస్తువుల కోసం, నీ యొక్క అందము కోసం, దానికోసం వ్యర్థంగా ఖర్చు పెట్టి దేవుని కోసం ఏమైనా నువ్వు ఖర్చు పెడుతున్నావు. నువ్వు స్వాధీనమైపోయినావు వాటి కోసం. త్రాగుడుకు స్వాధీనమైపోయినావు, ఆకువక్కకు స్వాధీనమైపోతారు కొంతమంది. అవునండి, ప్రార్థనే దానికే ఉంటుంది. దేనికి స్వాధీనమైపోయినావు? ఈ సమయానైతే కానీ ఆ పరిశుద్ధాత్మని యొక్క వశమైపోయాడు, స్వాధీనమైపోయి పరిశుద్ధాత్మని ద్వారా అనేక విషయాలు బయలుపరిచినట్టుగా మనం చూస్తాం. ఈ దినం అనేక విషయాలు ప్రవచిస్తున్నారంటే మరి దాంట్లో మర్మమేంటో తెలుసా? వాళ్ళు పరిశుద్ధాత్మని యొక్క స్వాధీనంలోనికి వెళ్ళారు. మరి మనలాంటి మనుషులే కదా. మరి నువ్వెందుకు పరిశుద్ధాత్మ స్వాధీనంలోకి వెళ్ళటానికి ఇష్టపడలేదు? దేవుడు అనేక విషయాలు, నీ కుటుంబ విషయాలు, నీ విషయాలు అన్నీ కూడా దేవుడు ముందుగానే బయలుపరిచేటువంటి వాడిగా ఉన్నాడు. సుమియానికి ఆ విధంగా బయలుపరిచాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. మనుష్య హృదయాలకి అనేక విషయాలు గోచరము కావండి. అయితే 10వ వచనానికి మనం వస్తే, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఆత్మ ఏం చేస్తున్నాడండి? నువ్వు వాక్యం చదివినప్పుడు ఏమవుతుంది? దేవుని యొక్క మర్మాలు ఎక్కడైతే దాచబడి ఉన్నాయో అవన్నీ కూడా మనకు బయలుపరచబడేటువంటి దేవుడిగా ఉన్నాడు. వాటన్నిటి కూడా మనకు విడమర్చి చెప్పేటువంటి వాడిగా ఉన్నాడు. పరిశుద్ధాత్మని యొక్క వశమైపు, నాకు బైబిల్ అర్థం కాలేదు, నాకు ప్రార్థన చేస్తే నాకు అంత ప్రార్థన చేయడానికి నాకు రావట్లేదు అని చాలామంది అంటారు. మరి రక్షణ పొంది కూడా కొన్ని సంవత్సరాల నుంచి వస్తుంటారు, మరి సంఘానికి పోతుంటారు, కానీ ప్రార్థన చేయటం నాకు రాదు, ప్రార్థన చేయటం అమ్మో నా భయం నేను చేయను అంటారు. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధాత్మనికి చోటు ఇవ్వటం లేదు. పరిశుద్ధాత్మనికి చోటు ఇచ్చినట్లయితే దేవుడు ప్రార్థన నేర్పిస్తాడు. వాక్యం చదివితే వాక్యంలోని మర్మములను కూడా బయలుపరచబడినటువంటి మర్మాలను కూడా దేవుడు నీకు బయలుపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుస్తున్నాడు అని దేవుడి వాక్యము 10వ వచనంలో మనం చదువుకుంటాం. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 29-32 వచనాలు మనం చదువుకుంటే, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచి తిని అంటున్నాడు. హల్లెలూయా.
ఇప్పుడు యేసు ప్రభు పుట్టాడు ఆ బెత్లెహేం నందు. జన్మించినప్పుడు అక్కడ మరి సిమియోను ఎప్పుడైతే యేసు ప్రభు పుట్టినప్పుడు 8వ రోజు సున్నతి చేయడానికి యెరూషలేముకి తీసుకొస్తారు. చాలా దగ్గర బెత్లెహేంకు దాదాపు 90 కిలోమీటర్లు ఉంటుంది. మరి తీసుకొని వచ్చినప్పుడు యెరూషలేముకి తీసుకొచ్చినప్పుడు బెత్లెహేం నుంచి 8వ రోజు సున్నతి చేయడానికి యేసు ప్రభు తెచ్చినప్పుడు సిమియోను అప్పుడు ఆత్మవిషయుడై తను కూడా యెరూషలేములో మందిరంలో మరి అడుగుపెట్టి ఏం చేస్తాడో తెలుసా? అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుని తన స్వహస్తాలతో తను యేసు ప్రభుని ఎత్తుకుంటాడు. ఒక శిష్యువుగా ఎత్తుకొని అప్పుడు ప్రవచిస్తున్నాడు. ఏమని ప్రవచిస్తున్నాడు? అదే ఇప్పుడు మనం చదువుకున్నాం. నాథా, ఏమంటున్నాడు శిష్యుని పట్టుకొని? నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఎలా పోనిస్తున్నాడంట? ఒక వాగ్దానం పొందుకున్నాడు. దేవుణ్ణి యేసు ప్రభుని పుట్టుక చూడకముందు నువ్వు చనిపో, మరణించు అని వాగ్దానం పరిశుద్ధాత్మని ద్వారా పొందుకునేటువంటి సమయంలో ఇప్పుడు యేసు ప్రభుని చూచి ఏమంటున్నాడంటే, నాథా, ఇప్పుడు నన్ను సమాధానంతో నన్ను పోనిస్తున్నావు అని ఎంత చక్కని మాట. తన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చినటువంటి వాడిగా ఉన్నాడు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగా, అన్ని జనులకు బయలుపరచుటకు వెలుగుగా. ప్రపంచ యావత్తులో దేవుని ఎరిగినటువంటి ప్రజలంతా అన్ని జనులే. మరి అన్ని జనులకు వెలుగ్గా ఆయన ఉంచాడు అని ప్రవచిస్తున్నాడు. చూడండి ఇంకేం ప్రవచిస్తున్నాడు? సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ. ఎవరు యేసు ప్రభు అనంటే భూలోకంలో ఉన్నటువంటి సకల ప్రజల ఎదుట సిద్ధపరిచినటువంటి రక్షణను తండ్రి అయిన దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. సిమియోను ఏ విధంగా శిశువును చూస్తున్నాడంటే సకల ప్రజలకు రక్షణ ఇవ్వటానికి అక్కడ ఆయన జన్మించాడనే విషయాన్ని అక్కడ సిమియోను అక్కడ ప్రవచిస్తూ ఉన్నాడు. చూడండి అక్కడ 14వ వచనంలో మనం ఒకసారి చూస్తే లూకాసు సువార్తలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును అంటున్నాడు. 2వ అధ్యాయం 14వ వచనంలో ఎవరికంటే సమాధానం? సిమియోనుకు ఇప్పుడు సమాధానం కలిగింది. ఎందుకు సమాధానం కలిగింది? యేసు ప్రభు పుట్టుకను చూశాడు, యేసు ప్రభును స్వహస్తాలతో ఎత్తుకున్నాడు, సమాధానం వచ్చింది. ఆ సమాధానంతో నేను వెళ్తున్నాను అని అంటున్నాడు. ఇక్కడ దేవుడు పుట్టిన తర్వాత దూతలు వచ్చి ఏమని చెప్తున్నారు? ఇక్కడ ఏమని చెప్తున్నారు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం. ఎవరికి? ఆయనకిష్టమైన ప్రజలకి. ఇప్పుడు సిమియోను ఎవరంటే ఆయనకిష్టమైనటువంటి వాడు సిమియోను. హల్లెలూయా. దేవునికి ఇష్టంగా మనం బ్రతికినట్లయితే మనకు సమాధానం ఉంటుంది. మన ఇంట్లో సమాధానం, మన మనసులో సమాధానం, మన హృదయంలో సమాధానం ఎప్పుడు వస్తుంది మనకు సమాధానం అనంటే ఆయనకి ఇష్టమైన బ్రతుకు మనం బ్రతికినప్పుడు మనం చక్కగా సమాధానంతో మనం బ్రతకవచ్చు. మన కుటుంబం సమాధానంతో ఉండవచ్చు. అనేకలు మన బంధుమిత్రులతో సమాధానం, మనం ఆయనకి ఇష్టమైన బ్రతుకు మనం బ్రతకాలి, ఆయనకి ఇష్టమైన మాటలు మనం మాట్లాడాలి, ఆయనకి ఇష్టమైన రీతిలో మనం నడవడి ఉండాలి. అప్పుడు సమాధానం. సిమియోను అంటున్నాడు, నేను సమాధానం కలిగిన. ఇప్పుడు నేను చూసా ప్రజలందరి ఎదుట రక్షణ సిద్ధపరిచిన రక్షణ నేను చూసా. నాకే కాదు అందరికీ రక్షణ మార్గం చూపించేటువంటి దేవా నువ్వు పుట్టినావు, నాథా నువ్వు జన్మించావని సిమియోను చెప్పినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అక్కడ రండి 34వ వచనం చూస్తున్నాం. సిమియోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలో బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. ఎందుకు నియమింపబడి ఉన్నాడు అతను? ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఒక గుర్తుగా ఉన్నాడు. కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మట్లా. ఆయన సిలువ వేసినటువంటి వారుగా ఉన్నారు. ఇశ్రాయేలు జనాంగం ఎందుకు సిలువ వేసింటే ఆయన వివాదాస్పదంగా ఉన్నాడు. దేవుడు అంటాడు, దేవుడు కాదు అని వారు దేవుడిని నమ్మలేదు కనుక వారు వివాదాస్పదంగా ఉండి ఆయన సిలువ వేసినట్టుగా ఉంది. అలాగే తల్లికి కూడా చెప్తారు, అమ్మా నీ హృదయంలో ఒక ఖడ్గము దూచుకొని పోతుంది అని. అప్పుడు ఆయన మరణాన్ని కూడా సిమియోను ప్రవచించినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. మనం పరిశుద్ధాత్మని వశమైపోతే అనేక విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు. సిమియోను ఆ విధంగా పరిశుద్ధాత్మను వశమైనటువంటి వాడు, యెరూషలేములో జీవించినటువంటి వాడు. మరి సిమియోను క్రిస్మస్ చేసుకున్నాడా? ఖచ్చితంగా చేసుకున్నాడు. ఆయన రక్షణను చూశాడు, యేసు ప్రభుని చూశాడు కనుక సిమియోను ఖచ్చితంగా క్రిస్మస్ చేసుకున్నాడు. యేసు ప్రభుని చూచి యేసు ప్రభును ఎప్పుడైతే నువ్వు చేర్చుకుంటావో, నీ చేతుల్లోకి నీ హృదయంలోకి చేర్చుకుంటావో అదే నిజమైనటువంటి క్రిస్మస్. సిమియోను క్రిస్మస్ చేసుకున్నాడు. నువ్వు కూడా నిజమైన క్రిస్మస్ చేసుకోవడానికి సిద్ధపడతావా? నేను నీ కోసం ప్రార్థిస్తాను. యేసయ్య తండ్రి స్తోత్రమయ్యా,
బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. సుమయోన్లాగా ఆత్మవశమై ప్రభువా నిజమైనటువంటి క్రిస్మస్ చేసుకోగలటకు సహాయం చేయండి. హృదయమందు చేర్చుకోగలటకు మీ కృపనిచ్చి మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.